ఎవరన్నా అయ్యా అమ్మ ఒక్కడే చెప్తున్నానా, నేను ఎక్కువ మాట్లాడితే నేను నకరాలు చేస్తే మీరు నన్ను అందరు వెళ్ళిపోయినాక మీరు ఏమన్నా తిట్టుకోరి. ఒక్కటే మాట చెప్తున్నా, తెలంగాణలో వెనకట అమ్మతోడు చెప్తున్నా ఒక అయ్యకు 4 కొడుకులు ఉడితే ఏమంటావన్నా బిఎస్ రావాలన్నా, 4 కొడుకులు ఉడితే ఊర్లో పంట ఒకటే ఇంట్లో చిన్న ఇంట్లో కూడా ఒక కొడుకు ముందర గిడ్డి కొడుకొని పోయి పెట్టుకుంటాడు, ఒకటి ఇటు పోయి ఒకటి ఇటు పోయి ఒకటి ఇటు పోయి 4 కొడుకులు 4 దిక్కు తిట్లు వసుకొని కీనే బతకడం తప్ప ఊరింటి పెట్టి ఎక్కడ బొమ్మాయి దుబాయ్ బతకబోదురు అన్న. వెనకట ఎంత చల్లగా బతికిందన్నా. ఒక్క 10 చెరువు నిండితే అక్కడ మాలలకు పని దొరికేది, నాట్లేసేవాళ్ళకి పని, దున్నేటోళ్ళకి పని, నీరుడానికి పని. ఓ ఆ పని మీద అయ్యాలా సకల కళలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ అన్నలంతా ఆ ఒక్కటే పొలం మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఎంత చల్లగా బతికింది ఆ తెలంగాణ పల్లె. ఓ అమ్మ తెలంగాణ పల్లె ఇలా కాదు, ఈ ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని దేశానికి స్వతంత్రం రాకముందే ఓ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే, ఓ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే, ఓ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే, ఓ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే. మూడోన కోటక్క పాట ఊటకారెకు రాదు నాటు పెట్టేదమ్మ, ఊటకారెకు నాటు పెట్టేదమ్మ, ఊటకారెకు నాటు పెట్టేదమ్మ. పోయిన గుంటోలే మేమంతా గుంటెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మ, కొండరాగం తీసి వంత పాడేదమ్మ, కొండరాగం తీసి వంత పాడేదమ్మ. ఒక్క తల్లి బిడ్డలో లెక్క దీపం మధ్యాహ్నము పూట ఉంటారు నీరేది, మధ్యాహ్నము పూట ఉంటారు నీరేది, మధ్యాహ్నము పూట ఉంటారు నీరేది. పుట్టనక మీద పుట్టడ చూడండి పిల్ల జల్లా తోటి చల్లంగా బతికేది. నాది కూలీ లేడవాయే ఎలా ముదపంట కూలికి వెళ్తున్నాడే, నాట్లేయడానికి ఆంధ్ర నుంచి మిషన్లు వేస్తాయి, కోతలు కాయడానికి దాని నుంచి మిషన్లు వేస్తాయి. ఇక మన చేతుకు పని ఉండదు, మూతికి పని ఉండదు. చేతుకు పని ఉంటేనే కదా మూతికి పనేది. ఇక జాతీయ ఉపాధి పథకాలు మన సర్కారు వాళ్ళు అంటారు, కారట మన చేతిలో పెడతాడు, కాంట్రాక్టర్ వస్తాడు, కట్టడానికి పత్ర కూడా వీక్తాడు, యాదికి వచ్చినాడు 100 చేతులు పెట్టి 3 రోజులు పోతుంది ఇవ్వమంటాడు. ఇది కథ అసలు ఏమైపోయినాయి. నాటి కూలీ లేడా అమ్మతోడు చెప్తుండే మీరు ఎవరు కనుక పోతే ఊళ్ళలో పోతే చిన్నప్పుడు ఎగిలి వారంగా పోతే గోదల మంద ఉర్రికచ్చు, ఎట్ల మంద ఉర్రికచ్చు. ఎవడన్నా బుడ్డ పోరాడు బయటకు వస్తుంటే అవో కొడుకో ఎట్లా వస్తున్నారు అని తెచ్చుకొని ఉరికిరికి ఇట్లా వాకిట్లా నిలబడు. ఇలా ఎట్లు కాదు అమ్మతోడు చెప్తున్నా, నేను పోయిన పల్లి ఉంటా. మన సంక్రాంతి పండుగ రోజు నా బెల్లం వేసి ఏమే లేక సంక్రాంతి పండుగ కింద పెండ లేపో రాదు, అలుకు సరుకొని ముగ్గులేసుకుంటా అంటే 3 రోజులు పట్నం తిరిగితే పెండ దొరకలే. ఆఖరికి దీనేత్ర సూపర్ మార్కెట్ 5 రూపాయల పావుకిలో పెండ కొని కట్టుకున్నాడు. అసలు ఎట్లా అమ్మతోడు సంక్రాంతి పండుగ పెండ కొని కట్టుకున్నాడు. హైదరాబాద్ ఉండాలి మా సాయిలు సైదులు మడుగులు గుప్పేది అంబుల కొట్టేది ఎందుక ఎరువటి పనులు తిరగేది ఏరుచెనక్కాయ చింతపరక్కాయ మురడి పూలల్లగా చూపోయి ఉడుకు మీద ఊరుకుంటాది చెరివేల నీళ్ళు రాగి వచ్చేదిరా. తాంబూలు కాల్చుకొని పల్లికాయలు కోసుకొని బుక్కి ఒరేలా దిగి చెయ్యి పెడితే దళదళ గంగ మట్టి మీద చెట్టు. ఇలా 400 లోపు ఇట్లా బోర్లైతే కూడా పొలగా రుచంతా నీళ్ళే వస్తలేకమే. మరి మన సారు జలగడ్డి పెట్టిపోయింది, ఇంకోసారి ఇక్కడికి ఏమైపోయినాయి. ఏమైపోయినాయి తెలంగాణ ఊట చెరువేల నీళ్లు లేడా పోయినారో పోయినా పోయినారో తెలంగాణ పల్లె పైసగే మా తాత. ఆ తాతను చూస్తుంటే మా తాతను చూసినట్టు అనిపించింది అమ్మతో నాకు. ఇప్పటికి మా తాత ఉన్నాడు, ఇప్పటికి మా తాత అంటే నన్ను నీ అక్క మీరేం మనసున్నా పోయి మీ వయసులోనే ఉన్నప్పటికి ఇట్లా అవుతుంది అంతే 16 పచ్చడిగాలని చెప్పారు. అమ్మతోడు నేను అమ్మపోదురు. మా తాత దొడ్డి పెట్టిన వాళ్ళకే గుట్ట మీద విట్ట కోలుకుండలకి వేసాడు. నేను మా తాతను అడిగినా, ఏం తాత లేక వెనకడ కూడా గిట్ట లాబట్టే మిషన్లు ఉన్నాయే, కింద రాయి నువ్వెట్టి ఎత్తినా. నీ అక్క మిషన్లు ఎక్కడి కమలలో రాములకు బుడ్డ పైసా పడేస్తా రొట్టికాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టే కొట్టుడు కొట్టి కొట్టుడు అంటే రాయి వేడబద్దు చెప్పి అమ్మ కళ్ళుకే కంట బలం నేర్చుకునే పల్లె. అరే పైసకే మా తాత బుట్టి కళ్ళు తాగి ఆతికి పెట్టి పిట్టారా
ఉమాక ఉమాక ఆలెక్స్ బూస్టులు నేను కొన్ని పదాలు కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకటే అన్నారు ఈ తెలంగాణ జాతర మీద మాకు ప్రేమతో వచ్చినామని చెప్పేసి చాలా వివిధ ప్రాంతాల నుంచి కూడా మా తెలంగాణ ఉద్యమానికి మా తెలంగాణ సంస్కృతిని ఆదరించడానికి తన మీద చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆంధ్ర మా సోదరులు కూడా ఇందులో కూర్చున్నారు. కాబట్టి దయచేసి మీరు మనసులో పెట్టుకోకూడదు, కానీ మా సంస్కృతి చెప్పినప్పుడు మా కడుపులో కొంచెం మంట ఉన్నది, దాన్ని ఎల్లగట్టుకొనిద్దాం. మద్దతు ఉన్న అందరికీ దండం పెట్టుకుంటాం, మేము అలే ఇబ్బంది లేదు మాకు. అయితే ఇలా ఆలెక్స్ బూస్టులు లేకుంటే ఆవకాయ పచ్చలు ఏ కమిటీ బలమైన తిండిగా దాయ ఈ రోజు తెలంగాణ పల్లెలు నేను ఆ టీవీలో మధ్యాహ్నం 2 గంటలకు టీవీ వచ్చిందమ్మా. అది మా ఊరి వంటనా మీ ఊరి వంటలు వస్తారు కదా, మన ఊరి వంట కాదండి. మా ఊరి వంటలు అమ్మతో చెప్తున్నారు, రియల్ వచ్చింది నా మాట కాదు. నేను ఆంధ్రలో ఎవరంటే దండ పెట్ట ఏమనుకోకూరు, కానీ అలా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంటమ్మా ఈ మధ్యన తెలంగాణ ఉద్యమం సాగుతుంది కదా, మరి మీ అభిప్రాయం అంటే ఏంటండి? వాళ్ళు వాళ్ళే తిట్టేస్తున్నారండి మాము. అసలు వాళ్ళకి ఏం తెలుసా అండి? అసలు మేము ఆంధ్రప్రదేశ్ పెట్టకముందు వాళ్ళకి అన్నం అంటే ఏదో తెలుసా? అవునా, మా ఆంధ్రప్రదేశ్ పెట్టకముందు మాకు అన్నంతో ఎందుకు కరువు వచ్చిందో బోధిని బతుకుంటాం ఒక ముచ్చట మనం అనుకుంటాం. చూడండి ఇంకొక అంటది, అసలు వాళ్ళకు కొత్తిమీర కట్ట కొయ్యడం కూడా రాదండి అన్నారు. కొత్తిమీర కట్ట కొయ్యడం రాలా అంటే ఆమె చెప్తుంది, మేమే నేర్పించామండి. ఎలా చెప్తారమ్మా అంటే, మెత్తటి కొత్తిమీర కట్ట తీసుకోనట, దాన్ని కట్టగా కట్టి మెత్తటి కత్తి తీసుకొని 3 ముక్కలుగా తరగండి. అమ్మా కొత్తిమీర కట్ట వేయడానికి కత్తి పట్టి కాయాలా? ఒక నేర్పుడు అంటే తీసుడు తీసి సింపుడు చింపి వేసేట సుయ్యమన్న మీరే చెప్పారు కదా, ఒక కత్తి కావాలన్నా దాని ముక్కల్లో వెయ్యాలంట. అంటే కథలు చూడు, వాళ్ళ కథలు వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నాడు. అసలు తెలంగాణ బాధరా అన్న మనకు రేవేండి మా విశాఖలు అడుగు చింతగా సిగురు తీసుకొచ్చుకొని తొక్కుని ఊరుకొని ముద్దలు పెట్టుకుంటా 3 రోజులు ముసుకుంటాం. ఇంత మరి ఒక ముచ్చట గింజను కదా ఎక్కడ పెట్టింది అవ్వ దప్పడం అయితే నా గుండెలు వేసిందట అవ్వతోడు ఇంతకంటే మొత్తం అయిపోయిందట. తెలంగాణ పాలన దప్పడం పెట్టుకొని ఎండిపోయిన తుంకలు వేసుకుంటే కమ్మగా వాడకట్ట వాసన. మా ఊర్లో రావురుగా గొల్లమల్లమ్మని ఒక ఉండేనే, ఏ గొల్లమల్లమ్మ దప్పడం పెట్టిందంటే మా బడి బంధు పొద్దులేసి గిన్నెలు తీసుకొని మల్లమ్మ దప్పడం పోయావా మా దప్పడం పోయామని అడకచ్చుకుంటుంది. మన కూరలు చేయరాదట, మొత్తం పెట్టుకుంటే ఇతర రాసుకుంటే 20 కూరలు తింటాం మనం. మన కూరలు చేసుకోరాదా అన్న? పెద్దగా చెప్పే అరే ఇగురు పెట్టిన కూర కూర వస్తాయి కూర పాలకూర కూర దచ్చలి కూర తిన్నా తిక్కుడు కాకర వంకాయ టమాట బీరాల నెప్పాయ వంకాయ టమాట బీరాల వంకాయ టమాట బీరాల కూర మెంతికలేవకు తల్లి సమానంగా ఉల్లిగారు చేరి ఇంటి దండాలకు ఏ తెలంగాణ పల్లెలో ఏ రైతింటికి పోతే కూడా ఒకటికి శీలకలకు వరకు వస్తుంది, ఒకటికి ఎల్లిగడ్డలు చేయడం, ఒక ఉల్లిగడ్డలు చేయడం. ఇతర కంకులు అయితే కుండబోర్లేసి ఆ చెట్టు మీద కట్టేది. ఇలా ఇతర కంకులు రావాలంటే గుంటూరు నుంచి సీడ్స్ రావాలి. అయ్యా మేము వడ్లు అనుకున్నామంటే బొందరు నుంచి వడ్లు రావాలి. ఆ ఆంధ్ర విత్తనాలు తీసుకొచ్చి మన తెలంగాణ వడ్లే వస్తే మొత్తే నారాయణ మునిగితే శివ శివ ఇంకా ఎక్కువ మునిగిదానికో పగ్గానికి చెట్టు ఊరేసుకొని అలవాడాలి మనకి. ఇక పట్టునప్పుడు మంచి విత్తనాలు ఇవ్వాలట, కానీ మన సర్కారు వాళ్ళు చచ్చిపోయినాక హెలికాప్టర్లు వచ్చి ₹1,00,000 చేతులు పెట్టిపోతున్నట్టు వచ్చింది సర్కారు కథ. ఎంత గొప్ప జీవితం తెలంగాణ రైతుది, ఎంత అద్భుతమైన జీవితం తెలంగాణ రైతుది. ఇంటి దండాలకు తెలంగాణ పల్లె ఎందుకు చిన్నమాయే తెలంగాణ పల్లెల ఎవడైనా సుట్టబాటు ఇంటికి వస్తుంటే కాలు కాడుకు నాకు ఇంటికి రాలేకపోతుంటివి. ఏమంటే బాబు నువ్వు చెప్పే ఒక ముచ్చట చెప్పే పెద్ద వాస్తవం కదా. అరే పిల్లలు చూడబోతుంటే అత్త ఎట్లా నీళ్ళు పట్టు నీళ్ళు ఇద్దరే నాది మాది రావురుగా దగ్గర అప్పటికెళ్ళమ్మా మా మేడత్తది. ఎప్పుడన్నా నేను సైకిల్ మీద పోతే నా సైకిల్ గట్ట సప్పుడిని మా మేడత్త దూరంలో కష్టంలో నీళ్ళు పట్టుకుని బాకీ నిలబడాడు. ఏ కడప పిల్లగా ఏ సైకిల్ మీద వచ్చినట్టు అత్త ఏ కడప పిల్ల అని చెప్పేసి కాలం నీళ్ళు పోసి ఇలా ఎవరైనా చుట్టబడి ఇంటికి వస్తున్నారు ఎక్కడైతే అనుకో పక్కిన తాళం చేయించి నేనే చెప్పి ఎందుకంటే ఇలా తాగడానికే నీళ్ళు లేవు, కడుపు నీళ్ళు ఇచ్చే పరిస్థితి నాది. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే అన్న ₹15 పాటలు వేయాల్సింది. ₹15 నీళ్లు ఏ అభివృద్ధి జరిగింది అడిగి ఒక్కటిసారి అని కామెడీ పీసులో కూడా దానికో రిపోర్ట్ కావాలని ఒక మాట అమ్మతాడు. నీళ్లు గడగడ గోదావరి పొద్దుగా లేతే ఇసుకులో పాట పాడుకుంటాం. మీరు విలకృష్ణమా ₹15 నీళ్లు కొనుక్కొని తాగుతున్నా, ₹10 పాలు అమ్ముకొని కొనుక్కొచ్చుకుంటారు కదా. అసలు బ్రహ్మం గారు కూడా రాలే కాలజ్ఞానంగా. బ్రహ్మం గారి చరిత్ర అందరూ తెలుసు. పిట్టలు ఎత్తాడు చెట్టు కడప ఇంకోటి పుట్టారా తప్ప నీళ్ళు కొనుక్కొని తాగుతామన్నారా? ఇలా బ్రహ్మం గారికి అంతు చిక్కనటువంటి కాలజ్ఞానంలో తెలంగాణ పల్లెలన్నీ కూడా ఇలా నలిగిపోతున్నాయి. ఇంకా ఏం కావాలి? సుట్టబోలు ఇంటికి వస్తుంటే ఎన్ని ప్రేమలన్నా
ఇప్పుడు మా బావకు పెళ్ళైనప్పుడు మా ఇంట్లో తినబోవు. ఎవరన్నా చుట్టబడి ఇంటికి వస్తుంటే ఏ పిల్లగా మా ఇంట్లో తినవా, అయ్యో మీ అత్త మేము అందరం ఒకటేలాగానే మేము అంత బాగా మేము మా ఇంట్లో తిందురా అని చెప్పేసి పిలుచుకోబోయి అలా ప్రేమలతో పట్టించేవాళ్ళు. ఊరవుతాక ఇసులు పెట్టి సాగరప్పుడు తెలంగాణ పల్లెలు నా ఎరు కదా నేను చుట్టాలమ్మ భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఇసులెన్నో పెట్టి వాయినాలు పెట్టి ఇసులెన్నో పెట్టి వాయినాలు పెట్టి ఇసులెన్నో అయ్యో అల్లప్పుడు ఊరి కళ్ళ తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే పక్కింటానికే తెలియపాయే ఎవరు ఏమంటుండో తెలియక దిక్కులు తిరగదు. పచ్చని తెలంగాణ పల్లెల్లో అన్నదమ్ముల్లాగా వాయు వరుసలు కలుపుకొని తెలంగాణ పల్లెల్లో జీవించేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు మామ బావ అన్న అక్క అని ప్రేమతోని వరుసలు కలుపుకొని జీవించే తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పందాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అన్నదమ్ముల మధ్య జెండాల పంచాది ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే అన్నదమ్ముల జెండాల పంచాది మొదలైందో అప్పుడే తెలంగాణ సంస్కృతి పతనం ప్రారంభమైంది. ఈ చిచ్చుకు కారణం ఎవరో ఇలా వేదిక కాబట్టి ఈ కారణకులు ఎవరో మనందరి కడుపులో మనకున్నారు. కాబట్టి ఈ కడుపు మంట నా ఒక్కరి కడుపు మంట కాదు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది కళాకారుల కడుపు మంట. అందుకే చుట్టాల వారసత్వాన్ని పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొలగాడ పాలుమరసి ఎన్నాళ్ళయిందో అంటూ పాలబుగ్గల ఉద్యమ జీవితాన్ని తెలంగాణకు అందించినటువంటి సుద్దాల హనుమంతు గారి బిడ్డ మన సుద్దాల భారతక్క మన ముందుకు వచ్చింది. ఇప్పుడు అక్క పాట మనకు వినిపిస్తుంది. మీరందరూ మీ చప్పట్లతో ఈ తెలంగాణ జాతర నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, మన నరసింహయ్య గారికి, ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా, మన తెలంగాణ మన అమ్మలకి అన్నలకి అక్కలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా తల వంచి దండాలు పెడుతున్నాను. ఈ వేదిక మీద మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించిన నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఇందాకే మా అన్నయ్య చెప్పినారు, ఇక్కడ సుద్దాల హనుమంతు పాట పాడి బుర్రకథ కూడా చెప్పేవాడు. తన వారసత్వాన్ని రైతుడిగా మా అన్నయ్యకు భాగమిస్తే తన గొంతును నాకు ఆడపడుచుగా నాకు కూడా సమానంగా నాకు పంచిచ్చాడు మా నాన్న. మా నాన్న నన్ను 5 సంవత్సరాలప్పుడే పాట పాడించినాడు. అప్పుడే అన్నాడు, నా గొంతు నీకే వచ్చింది అమ్మా అని. కాబట్టి ఆ గొంతును మన తెలంగాణ నా అన్నల ముందు, నా అక్కల ముందు, నా తమ్ముళ్ల ముందు, నా వాళ్ల ముందు నేను వినిపించడానికి ఇక్కడికి రప్పించినటువంటి ఈ వివిధ మన తెలంగాణ ప్రత్యేకతను, నా చిన్నప్పుడు కూడా వాడవాడలా తిరిగి సవార్లెంబడి తిరిగేవాళ్ళం, బతుకమ్మ ఆట ఆడేవాళ్ళం, సింధు భాగవతాలు ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించవు, గోరెటెంకన్న రాశాడు. అలాగే అలాంటి కళలన్నింటినీ కూడా ఈనాడు కళ్ళ ముందు పెట్టి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి చిన్నారి పిల్లలకు మాత్రం తెలియదు. బహుశా పల్లెలో నుంచి ఇక్కడి దాకా వచ్చి ఇక్కడే వలస ఉండి ఇక్కడే కాపురాలుగా ఉన్నటువంటి మీ అందరి పెద్దలకు తెలుసు కావచ్చు, కానీ ఈనాటి పిల్లలకు తెలియదు. అలాంటి పిల్లలకి ఇలా ఉండేది మా ఊరు అని పరిచయం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకి తలవంచి నిజంగా దండం పెడుతున్నా. అప్పుడు నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మన వాళ్ళు 5,000 మంది ప్రాణ త్యాగం చేసి నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి పటిమ మనలో ఉంది. కాబట్టే ఈనాడు మన వాళ్ళు, మన విద్యార్థులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలు చేస్తున్నటువంటి ఆ వీరత్వం కూడా మన వీర తెలంగాణదే అని చెప్పేసి ఆ గొప్పతనాన్ని నిలబెడుతున్నటువంటి విద్యార్థులకి కూడా నేను జోహార్లు చెబుతున్నాను.